హలో గైస్, వెల్కమ్ టు రచనాస్ కిచెన్. ఇవాళ మనం పచ్చి రొయ్యలు పాలకూర ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. దానికోసం నేను ముందుగా 300 గ్రాములు పచ్చి రొయ్యలు తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో దాంట్లో నేను పసుపు ఉప్పు ఆల్రెడీ వేసి పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా బాయిల్ చేసుకుంటున్నాను ప్రాన్ అనేది నేను పసుపు ఉప్పు వేసి. సో కాసేపు అలా కవర్ చేసి పెట్టేస్తే దాంట్లో నుంచి వాటర్ ఫామ్ అయిపోతాయి. ఇట్లా ఫామ్ అయిపోయిన తర్వాత దాంతోనే ఉడికిపోతుంది అనమాట. సో ఈ లోపల నేనైతే ఒక ఉల్లిపాయ 3 లేదా పచ్చిమిరపకాయలు 3 లేదా 4 పచ్చిమిరపకాయలు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. సో ఆ ప్రాన్ అనేది వేరే బౌల్లో తీసేసుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నేను వేడైన తర్వాత తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేది ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ స్టేజ్లో మాత్రం నేను ఎలాంటి పసుపు సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాన్ మంచిగా బాయిల్ చేసుకొని ఉన్నాను కాబట్టి సాల్ట్ పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటుంటే ఒక 5 మినిట్స్ తర్వాత మంచిగా మగ్గిపోతాయి. ఈ మగ్గిపోయిన ఉల్లిపాయల్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. మూత అనేది పెట్టట్లేదు నేను ఇప్పుడు, ఎందుకంటే ఆ జింజర్ గార్లిక్ పచ్చివాసన పోవడానికి లిడ్ నేను కవర్ చేయట్లేదు. ఇలా తీసేస్తే ఆ ఫ్లేవర్ బయటికి మంచిగా వచ్చేసి పట్టేసుకుంటుంది. సో ఇలా కలుపుకుంటున్నాను అనమాట. ఇలా కలుపుకుంటున్న స్టేజ్లో మంచిగా ఆ స్మెల్ అని మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. ఆ పచ్చివాసన పోయిన ఫ్లేవర్ వచ్చిన టైంకి నేను పాలకూర అనేది యాడ్ చేసుకుంటాను. సో మీరు పచ్చి పాలకూర మామూలు ఫ్రెష్ పాలకూర కూడా తీసుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉంటే ఆకులు అనేది కట్ చేసి వేసుకోండి. లేదు పిల్లల కోసం అయితే మంచి టెక్నిక్ ఏంటి అంటే పేస్ట్ చేసి వేయండి. వాళ్ళకైతే తెలీదు, తినని వాళ్ళు మంచిగా తింటారు. నా దగ్గర క్యూబ్స్ ఉన్నాయి ఫ్రోజన్వి, నేను క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ ఫ్రెష్ దానికైనా దేనికైనా, కాకపోతే పిల్లల కోసం పేస్ట్ చేసుకొని వేసుకోండి. వాళ్ళు తినను అన్న వాళ్ళకి అసలు తెలియదు ఇది పాలకూరతో చేశారు అన్నది వాళ్ళకి తెలియదు అనమాట. పిక్కీ ఈటర్స్కి ఎస్పెషల్లీ ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. సో నాకు మాత్రం ఇలా పాలకూర మంచిగా మగ్గిపోతుంది. మగ్గి రోస్ట్ అయిన స్టేజ్లో నేను ఉడికించుకున్న ప్రాన్ వేసుకుంటున్నాను. సో ఈ స్టేజ్లో మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇప్పటి వరకు నేను ఎలాంటి సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాన్ అనేది బాయిల్ చేసుకొని ఉన్నా సాల్ట్తో కాబట్టి. సో ఇప్పుడు ఇది కొంచెం మగ్గి ఉడికి రెండు కంబైన్డ్ అయ్యే స్టేజ్లో ఇలా మూత పెట్టేస్తే వాటర్ అనేవి ఆటోమేటిక్గా ఫామ్ అయిపోయాయి, చూసారా? సో ఫామ్ అయిపోయాయి. ఇలాంటి స్టేజ్ వరకు రోస్ట్ చేసుకుంటూనే ఉంటాను నేను, ఎలాంటిది యాడ్ చేయలేదు. సో ఉల్లిపాయలో జింజర్ గార్లిక్ పేస్ట్ తప్ప. ఇప్పుడు ఇలా మగ్గి రోస్ట్ అవుతున్న స్టేజ్లో నేను కొంచెం గరం మసాలా, కొంచెం పచ్చికారం అనేది వేసి ఇంకొంచెం మంచిగా రోస్ట్ బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. మంచి బాయిల్ అయిపోయి రోస్ట్ అవుతూ ఉన్న స్టేజ్ వరకు నేను ఇలానే ఈ ప్రాసెస్ మొత్తం స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను. చక్కగా చాలా టేస్టీగా అవుతుందండి. పిల్లలు కూడా చక్కగా తింటారు. అసలు వాళ్ళకి ఆ స్మెల్ అనేది రాదు. కొంతమంది ఆ స్మెల్ వచ్చినా తినరు, ఏంటి పాలకూర స్మెల్ వచ్చినా తినరు. సో నేను కూడా ఒకప్పుడు పిక్కీ ఈటర్. సో అందుకని ఇలా మంచిగా రోస్ట్ అవుతున్న స్టేజ్ చూసారు కదా, ఆయిల్ అనేది ఫామ్ అయింది. ఈ స్టేజ్ వరకు మంచిగా రోస్ట్ చేసుకొని పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఈ స్టేజ్ వరకు చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకోండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. సో ఈ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మాకు. ఒక మీల్కి మాత్రమే అవుతుంది ఇది. సో చాలా హెల్దీ. ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం అయితే ఫాలో చేయండి. నా పేజ్ని అయితే ఫాలో చేయండి. చూసారు కదా, ఇలా మంచిగా చక్కగా రోస్ట్ అయిపోతున్న సిచ్యువేషన్ వరకు ప్రాసెస్ చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ కట్టేసాను నేను. చూసారు కదా, మంచిగా కాసేపు అయిపోయింది. సో ఇలాంటి ఎన్నెన్నో మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.